ఇక వర్షాలతో దక్షిణ తమిళనాడు అతలాకుతలమైపోతోంది. 24 గంటల్లో 90 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండపోత వర్షంతో అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. ఎటు చూసినా వరద నీరుతో అల్లాడిపోతున్నారు ప్రజలు. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో వరద నీరు ముంచేస్తోంది. రోడ్లు జలమయమైపోయింది. రాకపోకలు నరకప్రాయంగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. ప్రభావిత జిల్లాలకి మంత్రుల్ని పంపించింది ప్రభుత్వం. తమిళనాడులోని దక్షిణ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. తూత్తుకుడిలో, తిరునెల్వేలిలో చాలా చోట్ల 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. అంటే వర్షపాతం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిల్పట్టి సహా ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. నది ప్రవహిస్తున్నట్లుగా వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ప్రజలని ఆదుకునేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగాల్సి వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 నుంచి 6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు డాబాలపైనే తలదాచుకుంటున్నారు. ఇవాళ కూడా స్కూళ్లు, కాలేజీలకి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. తమిళనాడులో వరదల బీభత్సానికి సంబంధించి మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. దక్షిణ తమిళనాడులోని 6 జిల్లాలపై ఈ వర్షాలు చూపించినటువంటి ప్రభావం నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. సో ఎక్కడ చూసినా కూడా నీటి ప్రవాహమే మనకు కనబడుతోంది. తిరునెల్వేలి సమీపంలో ఉన్నటువంటి తామరబరణి నది ఇది. సో ఇది సాధారణంగా అయితే ఎప్పుడు కూడా ఇంత ఉధృతిగా ప్రవహించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇంత వర్షపాతం ఒక్కసారిగా నమోదైనటువంటి కారణంగానే ఇంత ఉధృతంగా నది అనేది ప్రవహిస్తోంది. మొత్తం తిరునెల్వేలి పూర్తిగా మునిగిపోవడానికి కూడా ఈ నదీ ప్రవాహమే కారణం. ఈ నది పూర్తిగా కూడా పొంగి ఇటు తిరునెల్వేలి పట్టణం వైపు వరద నీరంతా చేరడంతో ఎక్కడికక్కడ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. గతంలో వర్షాలు వచ్చినప్పుడు కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలకు మాత్రమే తిరునెల్వేలిలో నీట మునిగినటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా అంటే మొత్తం ఈ 2 జిల్లాలో తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాలో 96 సెంటీమీటర్ల వరకు కూడా గడిచినటువంటి 24 గంటల వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో ఈ వరద ఉధృతి అనేది ఒక్కసారిగా ఊహించని విధంగా పెరిగిపోయి ఉంటుందో కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు కనబడుతుంది పూర్తిగా కూడా నీట మునిగినటువంటి ప్రాంతాలు మనకు కనబడుతున్నాయి. అక్కడ ఒక చిన్న ఆలయం ఉంది. అలాగే ఈ ఎడమవైపు కొబ్బరి తోట కూడా మనకు కనబడుతోంది. మొత్తం ఆ కొబ్బరి చెట్లకు, అరటి చెట్లన్నీ కూడా అక్కడ ఈ ప్రవాహానికి కొట్టుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. అంటే ఇటువైపు ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా కూడా కొట్టుకుపోయాయి. సో ఆ కొట్టుకుపోయినటువంటి ఈ అరటి తోట తాలూకు మన అవశేషాలన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మరోవైపు కొంచెం అటు ముందు చూస్తే మనకు అక్కడ అన్ని నివాస ప్రాంతాల్లోకి నీరు చేరడం, వరదకు ఆ వస్తువులన్నీ కూడా కొట్టుకురావడంతో అక్కడ మనకు ఒక రిఫ్రిజిరేటర్ కనబడుతోంది. అంతే ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మిగలలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే డాబా ఇళ్ళు కూడా అంటే కాంక్రీట్ నివాసాలు కూడా ఎక్కడికక్కడ కూలిపోయినటువంటి పరిస్థితి. ఆ కూలిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఎక్కడికక్కడ బయటికి ఈ విధంగా కొట్టుకు వస్తూ ఉన్నాయి. ఇంట్లో ఆ ప్రాంతాల నుంచి ముందుగానే అందరినీ కూడా తరలించిన తర్వాత ఎవరు కూడా అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఈ 2 జిల్లాల్లో 7 మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. సో ఇప్పటి వరకు ఎక్కడైతే ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందో సహాయక చర్యలు అనేటివి ఈ ఉదయం నుంచే ముమ్మరమయ్యాయని చెప్పాలి. నిన్నటి వరకు కూడా భారీ వర్షాల కారణంగా ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. సహాయక చర్యల కోసం ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ నెలకొంది. ఎందుకంటే అక్కడ కరెంటు సరఫరా లేని కారణంగా పూర్తిగా కూడా సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయడం లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నారన్నటువంటి విషయాన్ని చెప్పే పరిస్థితి కూడా లేదు. అయితే ఇప్పుడిప్పుడే చేపర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు. సో అక్కడి నుంచి వారందరినీ కూడా రెస్క్యూ చేసేటువంటి ఏర్పాట్లు అనేటివి కూడా జరుగుతున్నాయి. అయితే మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వరద ఉధృతిలో, వరద నీటిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ కూడా వర్షం పడితే ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఆందోళన అయితే మాత్రం ఈ ప్రాంత ప్రజల్లో నెలకొంది. సో అది తమిళనాడులో పరిస్థితి. ఏరియల్ షాట్స్ మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడులో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో, ముఖ్యంగా దక్షిణ జిల్లాలకి మళ్లీ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. నిలువ నీడలేక, పీకల్లోతు నీళ్లలో ఎటు పోవాలో తెలియక తమిళనాడులో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు అన్నీ కావు. ఎంత ప్రమాదకర పరిస్థితిలో వాళ్ళంతా అక్కడ ఉంటున్నారో మన కళ్లకు కడుతున్న దృశ్యాలువి. ఏది ఇల్లు, అలాగే ఏది చెరువు, ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ ఏముందో కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం దక్షిణ తమిళనాడులో కనిపిస్తోంది.